ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలో 4వ తిరువాయిమొഴിలో మొదటి పాసురానికి చేరుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి భావాలని నమ్మాళ్ళవార్లు ఆర్తి ప్రకటన, తమ యొక్క మనసులో ఉండేటువంటి ప్రేమ ప్రణయత్వం క్రిందటి తిరువాయిమొഴിలో మనం చెప్పుకున్నాం కదా. ఇందులో తాయిమారు అవస్థ అనేటువంటిది ఆడి ఆడిలో చెప్పుకున్నాం, పాలనలో చెప్పుకున్నాం. మన్నయ్య అనేటువంటి ఇవాళ తిరువాయిమొഴിలో కూడా తాయిమారు అవస్థను గురించి మనం చెప్పుకుంటున్నాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. పాసురం. மண்ணை இருந்து துழாவி வாமனன் மண் இது என்னும் விண்ணை தொழுது அவன் மேவு வைகுந்தம் என்னும் கை காட்டும் கண்ணையுள் நீர் மல்க நின்று கடல் வண்ணன் என்னும் அன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் పెయ్యవళయ్యీరే. ఈ పాసురంలో పెయ్యవళయ్యీరే చుట్టూ ఉన్నటువంటి ఆ చెలికత్తెలందరినీ పిలిచి వాళ్ళని చూడగానే వాళ్ళ చేతులకు ఉన్నటువంటి గాజులు, మీకేమమ్మా మీరు అదృష్టవంతులు, చక్కగా గాజులు వేసుకున్నారు, అందంగా ఉన్నారు. మా అమ్మాయికి ఈ ప్రేమలో గాజులు నిలబడ్డం లేదు, అంత చిక్కిపోయింది, గాజులు కాస్త జారిపోతున్నాయి. మీరు ఏం చేశారో చెప్తే ఆ ఉపాయం ఏదో మా అమ్మాయికి కూడా నేను చెప్తానమ్మా అని తాయిమారు అన్నట్లుగా ఒక అందమైనటువంటి భావాన్ని అందిస్తారు. అంటే 4లో 3లో ఇంతవరకు మనం చెప్పుకున్నది ఒక ప్రణయత్వ పిచ్చి, ఇంకా ఏం తెలుస్తోందో ఏం తెలియట్లేదో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి, అతీతమైన మోహం. అది తగ్గించాలి అనుకున్నారు పెరుమాళ్ళు. తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఈ ఆనందానుభవాన్ని ఎలాగైతే గోపికలు ఉన్మస్త స్థితి వచ్చినప్పుడు కృష్ణుడు ఒక్కసారి అదృశ్యం అయిపోయాడో, అసలు ఆ గోపిక గీతల్ని తలుచుకుంటే ఎంత ఆనందం కలుగుతుందండి. వాళ్ళందరూ కూడా ఎంత ఆర్తిగా కృష్ణ పరమాత్మని పిలుస్తారు. ఆ ఆత్మీయతని ఇక్కడ చెప్తారు. నఖలు గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్ విఘన సార్ధితో విశ్వగుప్తయే సఖవుదేయివాన్ సాత్వతాంకులే. నాయన, నువ్వు యశోదానందుడవని మేము అనుకోవడం లేదయ్యా, సాక్షాత్తు ఆ పరమాత్మవి ఈ లోకంలో మమ్మల్ని కరుణించడం కోసం వచ్చినటువంటి వాడివా. నీ మహిమలు ఎన్నని చెప్పమంటావు? విషజలాశయాత్ వ్యాళ రాక్షసాత్ వర్షమారుతాత్ వైద్యుతానలాత్ వృషమయాత్మజాత్ విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలండి. ఒక్కొక్క శ్లోకానికి ఒక అవతార వైశిష్ట్యాన్నంతా చెప్పుకునేలాంటి వ్యాఖ్యానం మనకి ఇచ్చారు పెద్దలందరూ కూడా. విషజలాశయాత్, కాళిందిలో అబ్బబ్బబ్బా ఆ విషం నుంచి ఎలాగ నాట్యం, ఆ పాము మీద ఎలాగ నాట్యం చేయగలిగావయ్యా, ఎలా రక్షించబడ్డావయ్యా. వ్యాళ రాక్షసాత్, అఘాసుర వృత్తాంతాన్నంతటినీ ఒకసారి తలుచుకున్నారు మనకి గోపికలందరూ కూడా. వర్ష మారుతాత్, 2 చెప్పచ్చు ఇక్కడ. వర్షం అంటే ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వర్షం, మారుతాత్తు అంటే వృత్రాసురుని యొక్క ఆ మాయా జాలమైనటువంటి గాలిలో కృష్ణుణ్ణి పైకి తీసుకెళ్ళిపోయినటువంటి
ఒక భయంకర సన్నివేశం. వైద్యుతానలాత్, దావాగ్ని వచ్చేస్తుంటే దాన్నంతటినీ పానం చేసినటువంటిది వృషభాసురుణ్ణి జయించినటువంటిది. అంటే కృష్ణావతారంలో ఉండే సకల రాక్షస నిర్మూలనాన్ని కూడా ఒక్క శ్లోకంలోకి తీసుకొని వచ్చేశారు. అంతేకాదు మయాత్మజుడు అంటే వ్యోమాసురుడు అని, ఆ చిన్నతనంలో వచ్చిన రాక్షసుల్లో బహుశా చివరి వాడు అనుకుంటాను ఇతను. అందువల్ల విశ్వతో భయాత్ వృషభతే వయం రక్షితాముహు, నీ నుంచి ఇంతమంది నుంచి రక్షించి నువ్వు మాకు అందావా తండ్రి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో మనకి చూపించారు. ఇందులో మనం ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఈ తిరువాయిమొഴി అంతటికీ కూడా. ఏమిటండి అంటే అవి, ఒకటి సదృశ పదార్థాలు, రెండవది సంబంధి పదార్థాలు అని వ్యాఖ్యానంలో 2 మాటలు మనకి చెప్పారు. సదృశ పదార్థాలు అంటే కృష్ణుడిలాగా ఉండేవి. ఏమున్నాయండి? మేఘాలు వచ్చాయనుకోండి, మేఘవర్ణుడు కదా, సాదృశ్యం అన్నమాట. సముద్రం ఉందనుకోండి, సముద్రవర్ణుడు కదా, సాదృశ్యం అన్నమాట. ఇది సాదృశ్యం. రెండవది సంబంధం అంటే ఓ వెన్న చూశారనుకోండి, అది కృష్ణావతారానికి సంబంధించిన కథ అవ్వచ్చు. ఓ కుండ చూశారనుకోండి, ఓ కుంభనృత్యం చూశారనుకోండి, అది సంబంధార్థం అన్నమాట. ఈ 10 పాసురాల్లోనూ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినది సదృశ పదార్థ సంబంధం, సంబంధి పదార్థ సంబంధం అనేటువంటి 2 విషయాలను మనకి వర్ణిస్తున్నారు. దీనికి ముందుగా మనం ప్రతి పదార్థాన్ని చెప్పేసుకుందాం. ఇక్కడ తాయిమార్ అవస్థలో చెప్పేటువంటి ఈ పాసురంలో మన్నై ఇరందు తుళావి, నేల మీద కూర్చుంటుందండి ఈవిడ. వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? ఏం తోచకపోతే ఆ చుట్టూ ఉన్న భూమిని ఇలా ఇలా చేతితో స్పృశిస్తూ ఉంటాం, ఇలా తడుముతూ ఉంటాం అన్నమాట. దీనికి రఘునాథాచార్య స్వామి వారి శిష్యులు ఒక మంచి మాట చెప్పారని. వారిద్దరూ సీతమ్మ గారు ఆయన కలిసి కూర్చున్నప్పుడు ఆవిడ ఇలా ఇలా అంటున్నారు ఉయ్యాల బల్ల మీద. ఆయన అడిగారట, ఇలా భూమిని తడిమేటువంటి పాసురం ఏదో చెప్పు అన్నారటండి. ఆవిడికి నాలాయిరాలు కూడా నోటికి వచ్చిన మహానుభావురాలు కాబట్టి వెంటనే మన్న ఇరిందు తుజావి అని చెప్పారు అని. అంటే ఈ పాసురాలని అంతగా జీర్ణించుకున్నటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారో, అద్భుతమైనటువంటి పాసురాలు, వాటిని నేర్చుకున్నటువంటి పరమ భాగవతోత్తములు, వారందరికీ మనం కృతజ్ఞులమై నమస్కరిస్తూ ఉండాలి అని. మన్నై ఇరందు తుజావి, ఒకసారి అంతా ఇలా ఇలా తడుముతుందిటండి. ఇది వామన్మణ్ ఎన్నం, ఇది వామనుడి భూమి అంటోందిట వాళ్ళ అమ్మకేసి చూసి. నేలను తడుముతోంది, వామనుడి యొక్క భూమి అంటోంది. ఓహో, మరి అమ్మ భూమిని చెప్పావు, ఆకాశం అది వెన్నై తొழுదు అలా చూపిస్తుండండి పైకి. అదైతే అంటే ఆకాశం కేసి చూపించి నమస్కరించి అవన్మేవు వైగుందం ఎండ్రు కై కాట్టుం. ఇక్కడ కై కాట్టుం విశేషం. నోటితో మొత్తం శ్రీయప్పతి ఉండేటువంటి పరమపదము అని చెప్పడానికి కూడా ఓపిక సరిపోవట్లేదన్నమాట. కై కాట్టుం. అక్కడ వ్యాఖ్యానంలో సరదాగా ఒక మాట చెప్తారండి. సంగీతం పాడేవాళ్ళట బేస్లో పాడితే పర్వాలేదు, హైలో పాడినప్పుడు పై స్థాయి అందదనుకోండి, పాడాలని ఉంటుంది మనకు అందదు. అప్పుడు ఏం చేస్తారట, అని అలా పైకి చూపిస్తారటండి. అంటే అంతవరకు పాడుతున్నామో అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా మనం అర్థం చేసుకోవాలని వాళ్ళ తాపత్రయం అన్నమాట. అలా పైకి అందని వాళ్ళు వేలెత్తి చూపించినట్లుగా అలా ఒక్కసారి పరమపదం కేసి ఆకాశం కేసి చూపించి కై కాట్టుం చెయ్యి చూపిస్తోంది. కన్నయ్యుళ్ళు నీరు మల్గనిండ్రు. ఇంకా కళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయనుకోండి, కడల్ వన్నన్ ఎన్నం, సముద్రవర్ణుడా ఎక్కడున్నావు. జలాన్ని చూసేటప్పటికి జలసాయి గుర్తుకు వచ్చేశాడు. అన్నీ అబ్బా అమ్మా ఏమని చెప్పమంటావు, ఎన్ పెన్నై పెరుమయిల్ తాయి సైదార్క్. దీనికి పెద్ద పిచ్చి పట్టేసిందమ్మా, అంటే పిచ్చి ముదిరిపోయింది. మామూలుగా లేదు మా అమ్మాయి పరిస్థితి. పెయ్యి వళయ్యేరే, మీరేమో చక్కగా గాజులు వేసుకొచ్చారు, మా అమ్మాయికి వేస్తే అవి నిలవే చేతులకి చిక్కిపోయింది, గాజులు జారిపోతున్నాయి.
ఎన్ చేయగేన్, ఏం చేయమంటారు చెప్పండి, మీరే నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి అని తాయిమారు కూతురు యొక్క అవస్థను చూసి బాధపడుతున్నట్లుగా ఇక్కడ అందమైనటువంటి భావాన్ని మనకి అందిస్తారు. ఇందులో కీజి తిరువాయిమజిలో 100వ పేజీ 7 వ్యాఖ్యానం. கீஜி திருவாய்மொழியில் அவனுடைய பிரணயத்துவ குணத்தை అనుసంధిస్తూ పిచ్చేరినార్. 3వ తిరువాయిమొழிలో స్వామి యొక్క ప్రణయత్వ గుణాన్ని తలుచుకొని పిచ్చి ముదిరిపోయిందనమాట. ఏం చేస్తున్నామో తెలియట్లేదు, ఏది చూసినా ఆయనే గుర్తుకు వస్తున్నాడు. అంతలా ఉంది మా అమ్మాయి పరిస్థితి. ఇవళకు కీழ்పిறந்த నిరవధిక ప్రీతియానదు ఇవளுடைய ఆశ్రయం అజయం ఎన్నుంబడి ఆయత్తు. ఆ పరిస్థితి చూస్తే ఏమనిపిస్తోందంటే, ఇది బతుకుతుందో బతకదో, ఇలాగా బెంగ పెట్టుకొని మా అమ్మాయి ఏమైపోతుందో, ఆశ్రయం అజయం ఎన్నపడి స్వరూపమే నశించిపోతుందేమో అన్నట్లుగా అంద రసత్తై అరయ్యారు పడితే సాత్మిప్పిక్కై కాగా కలవియై అల్పన్ నెగిలి నిన్నా నీశ్వరన్. అమ్మో లాభం లేదు, ఈ అమ్మాయికి మరీ పిచ్చి ముదిరిపోయింది, కొంతకాలం దూరంగా ఉందాం, కనపడకుండా ఉందాం, ఏం చేస్తుందో అన్నట్లుగా కొంచెం దూరంగా పక్కకు వెళ్ళి నిలబడ్డాట. ఇవన్నీ ప్రణయావస్థలో అవతల వాళ్ళని ఏడిపించడం కోసం తలుపులు పక్కన నిలబడ్డాలు, దాక్కోడాలు, ఇలాంటివన్నీ చేస్తారు కదండి. అలా పరమాత్మ కూడా ఆనాడు గోపికల నుండి దూరమైనట్లుగా ఆళ్వారి నుంచి కొంచెం దూరంగా నిలబడ్డారట. అల్పన్ నెగిలి నిన్నా నీశ్వరన్, కాస్త పక్కకి జరిగి కనపడకుండా ఉన్నారు. ஆனாலும் பிறந்ததவனையாகையாலே அது தன் காரியம் செய்தன்றில்லாதே ஆத்தாமை மீ தூர்ந்து தனலுத்தவானவன் கீழச்சிறையை கடுத்தால் அத்தடு போலியான முடிகளெல்லாம் అవిజత్త తవిజిత్తు పార్కుమా పోలే. ఎలా ఉదాహరణ ఇచ్చారో చూడండి. ఇంత చిల్లర ఉందనుకోండి మన దగ్గర, వాడు అసలే ధనలుబ్ధవాన్ అంటే పిసినిగొట్టువాడు. మిగిలిన రూపాయలు, ₹1 అన్నీ ఇంత మూట కట్టుకున్నాడు. ఆ మూట కట్టుకున్నవాడు బొడ్లో పెట్టుకున్నాను అనుకున్నాడు, అది ఎక్కడ జారిపోయిందో జారి పడిపోయింది. ఇంకా వాడి ఆవేదన కోట్లు పోయినంత బెంగ అనమాట. అయ్యబాబోయ్, చిల్లర మూట పోయింది అని పరితపించినట్లుగా వైపాం మరుందాం ఎన్నుంబడియే ఇవరికి క్షేమం నిధి ఇరే యవన్. ఈ ఆళ్వార్లకి పెరుమాళ్లే మందు, నిధి కూడా. ఆ నిధి దూరమైతే ఈయన బ్రతకలేరు. లోబికి చిల్లర పోతేనే బెంగ పెట్టుకున్నాడు. తనకి సర్వస్వమైన ఆళ్వార్లే నిధి అయినప్పుడు, పెరుమాళ్లే నిధి అయినప్పుడు ఆళ్వార్లు ఎలా భరించగలరు చెప్పండి. ఆగయ్యాలే అక్కడొచ్చిందండి. అవనోడు సదృశ పదార్థంగళయ్యం సంబంధి పదార్థంగళయ్యం. ఇది మనకు ముఖ్యమైన అంశం. ఆయనతో సమాన పదార్థాలు, సంబంధి పదార్థాలు. ఈ తిరువాయిమొഴി 10 పాసురాల్లోకి ఇది అన్వయిస్తూ వెడుతుంది అన్నమాట. అగప్పడవాగ నానకొండు భ్రమిత్తై కిట్టు పార్తు అవనంద్రికే ఒజిందాల్. అవి వెళతారు, అవేమో అని చూస్తారు. ఏదో కడల్ వర్ణన్, ఆయనేమో కృష్ణుడేమో అని దగ్గరికి వెడుతుంది. కాదు, అవన్ అండ్రికే, ఆయన కాదని తెలిసినా కూడా ఒజిందాల్ మీళవ మాట్లాదే, రామ్మా అతను కాదమ్మా అని వెనక్కి రమ్మన్నా కూడా నోవు పట్టు చిల్లగరదు, రాదు. అక్కడే కూర్చుని అయ్యయ్యో నాకు దూరమైపోయావా అని మా అమ్మాయి బెంగ పెట్టుకుంటోంది అంటుంది తాయిమారవస్థలో. నమ్మాళ్వార్లు పొందినటువంటి తాయిమారవస్థ ఏకకాలంలో నాయికావస్థ, నాయికని చూసిన తాయిమారవస్థ. 2 భావాలని ఎలాగ అలా నడుపుకుంటూ వస్తున్నారో చూడండి నమ్మాళ్వార్లు. క్వచిద్ ఉద్భ్రమతే వేగాత్, క్వచిద్ విభ్రమతే బలాత్, క్వచిన్ మత్తయివా భాతి కాంతాన్వేషణ తత్పరః. మనకి రామాయణంలో సీతని అన్వేషించేటువంటి రాముడి పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ పరాంకుశ నాయకి యొక్క అవస్థ అలా ఉంది అంటారు. ఏమైందండి అక్కడ? రాముడు ఎలా చూశాడండి అంటే, ఒకసారి ఓహో భార్యను వెతకాలి అని చెప్పేటువంటి ఆ బాధలో వేగంగా గబగబ ఇక్కడుందా అని తల చుట్టూ తిప్పేస్తాటండి. పైకి చూస్తాటండి, అటేమన్నా వెళ్ళిపోయిందా కింద అని. ఉద్భ్రమతే వేగాత్తు విభ్రమతే బలాత్తు. అందమైన పదాలండి రామాయణ పదాలు. అంటే తల తిప్పి చూస్తున్నాడు, అనేక రకాలుగా చూస్తున్నాడు, అనేక రకాలుగా తిరుగుతున్నాడు, ఒక పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు.
క్వచిన్మత్త ఇవా భాతి కాంతాన్వేషణ తత్పర. సీతమ్మను వెదకడంలో ఎంత ఎంత బెంగ పెట్టేసుకుంటున్నాడో చెప్పలేం. ఎలాగా? చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తాటండి. ఏమని అదే చెప్తున్నారు ఇక్కడ. ఎంగిరపడియే పిరాట్యై పిరంద అనంతరం, సీత దూరమైన తరువాత ఆ తామయ్యాలే బాధతోటి మేల్నొక్కి పార్తూ పైకి చూస్తూ విలంగ సంచరిత్తూ చుట్టూ చూస్తూ పైకి చూస్తూ అది తాను మాట్టాదుజువదు వరు వృక్షత్తులెన్నెన్నం వృక్షాంతరత్తిలే సెన్న కెట్టువదు. ఈ చెట్టు దగ్గర ఉందా అని ఇక్కడికి వెడతాడు. అబ్బే లేదు, అది అక్కడేదో కొంగులా కనిపిస్తోందని ఆ చెట్టు దగ్గరికి వెడతాటండి. ఇలా తిరుగుతూ మైదిలియై కಣ್ಣಿಕ್ಕೋಳೋ ఎన్ను కేడ్పదు, ఓ వృక్షాలారా చూశారా అంటారటండి. మీకు ఎక్కడైనా సీతమ్మ కనపడిందా అని కృష్ణుడు వెళ్ళినప్పుడు గోపికలు అడిగారు చూడండి. నల్లని వాడు పద్మనయనంబులవాడు మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఇలాంటి అవస్థ రాముడు కూడా ఒకసారి పడ్డాడు. ఆనారు పెన్నారుగళ్ళు ఒన్రికే తేడువదాయ్. ఆనారు పెన్నారు అండి, చక్కటి పదాలు. నదం నది, ఆనారు అంటే నదం, నదం అంటే పడమరగా ప్రవహించేది, నదులు తూర్పుగా ప్రవహించేవి. ఇవి అవని తేడా లేకుండా వెతికేటువంటి అవర్ పట్టాపోలే. రాముడు పడినటువంటి బాధలాగా ఇవళం అప్పడియే పడుగురాపోదు, పడుగిరాళ్ళిప్పోదు ఇప్పోదు. ఇప్పుడు ఆళ్వార్ నాయకు కూడా అంత బెంగ పెట్టుకుంటాను. ఇప్పుడు నా ఉపడిగర ఇవళ దశయ్యే అనుసంధిత తిరుత్తాయార్. చూస్తోంది తల్లి. ఏంటమ్మా ఆ తిరగడం ఏమిటి, ఆ దిక్కులు చూడడం ఏమిటి, ఆ బాధపడడం ఏమిటి, ఆ నా భూమి తడమడం ఏమిటి, ఎలాగ దీన్ని నేను ఏం చెయ్యగలను అని ఇవాళ పరిగిడ పాడుకళయ్యం ఇవాళ సొల్లెగర వార్తైగళయ్యం సొల్లి. ఆ అమ్మాయి ఏం చేస్తోందో, ఆ అమ్మాయి ఏం అంటోందో వాటన్నిటినీ కూడా చూసి ఇది కండు తాను పొరుక్కమాటామే నవ్వు పడిగర పడియం సొల్లి. దీని పరిస్థితిని చూసి నేను భరించలేకపోతున్నానమ్మా. ఇవాళ పడిగర పాడుగళయ్యం ఇవాళ సొల్లుగిల వార్తైగళయ్యం సొల్లి. ఆవిడ పడే పాటలని చెప్పింది తల్లి, ఆవిడ పలికే మాటల్ని కూడా చెప్పి ఇది కండు తాను పొరుక్కమాటామే నవ్వు పడిగిర పడియం సొల్లి. నేను భరించలేకపోతున్నానమ్మా ఈ పిల్ల ఇంత బాధపడ్డాం అని ఇవాళ కైవాంగుమళవాగా అసలు బతుకుతుందా బతకదా అనేటువంటి భయం పట్టుకుంది నాకు. అవన్ వందు ముఖం కాట్టి ఆశ్వసిప్పెక్క తరిత్తదాయ్ తలై కట్టుగిరదు ఈ తిరువాయుమొഴി. అంటే సర్వేశ్వరుడు వచ్చి ఆవిడని ఓదార్స్తే గాని ఈవిడ బ్రతకదేమో అనేటువంటి ఒక స్థితిలో ఆయన వచ్చి తర్వాత ఆనందపరుస్తాడు తల్లిని. అమ్మ మీ అమ్మాయికి ఏమీ బెంగలేదో అంటాడు అనేటువంటి అర్థంలో ఈ తిరువాయుమొഴി ప్రారంభమైంది అంటున్నారు అని. ఇంకా మొదల్ పాటు 102వ పేజీ ఫస్ట్ లైన్. முதல் பாட்டு வினவ வந்தவர்களுக்கு தன் மகள் செய்தியை அறிவியான் என்று கொண்டு இப்படி இவளை எம்பெருமான் పిచ్చెత్తినాన్ நான் இதுకెన్ செய்வேன் ఎన్గిరారు. తెలుసుకోవాలని వచ్చారు. అమ్మ ఏమైంది మీ అమ్మాయికి, ఏమైంది మీ అమ్మాయికి అని ఓ ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందో అందరూ వచ్చి అడిగేస్తూ ఉంటారు ఇలాంటి సమయాల్లో. వాళ్ళతోటి ఏమీ లేదమ్మా, ఇప్పుడు ఇవళ ఎంబెరుమాన్ పిచ్చెత్తినాను, మా అమ్మాయి తప్పేం లేదమ్మా, అగో అంతా మాయావి చేశాడు, ఆయన వల్లే మా అమ్మాయి ఇలా అయిపోయింది, నన్ను దిక్కు ఎన్సేవే, ఇందులో నేనేం చేయగలనమ్మా మీరు చెప్పండి అని తాయిమారవస్థలో ఒక ప్రకటించినటువంటి భావం. మన్నై ఇరెందుతుజావే మణ్ ముజదు மகப்படுத்து நின்ற எந்தை எங்கிரப்படியே அவன் திருவடிகளுக்கு உள்பட்ட பூமி பரப்படைய ఇరెందు తుజావా నిర్కుం. వామనుడు కొలిచిన భూమి అని గుర్తుకొచ్చేటప్పటికట తాను కూర్చున్నటువంటి భూమిని ఒకసారి అలాగా పురుషిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు మనకు కనపడతాయనుకోండి, వాళ్ళు లేకపోయినా సరే ఆ వస్తువులను మనం దగ్గరికి తీసుకొని గుండెలకు అద్దుకొని ముద్దు పెట్టుకొని వాళ్ళని తలుచుకొని ఎలాగైతే పనులు చేస్తామో అలాగ వామనుడు కొలిచిన భూమి అని గుర్తొచ్చేటప్పటికి భూమినంతా స్పృశిస్తోంది. అంటే ఇక్కడ ఏమర్థం అండి, రెండు పదాలు చెప్పుకున్నాం, సదృశార్థము సంబంధార్థము అని. అవన్ సంబంధం కొన్నే ఇత్తై విరుంబకెరదు, ఆయనకు సంబంధించిన భూమి కదా అని సంబంధార్థం అన్నమాట. అది ప్రాదేశికమన్రే, ఏమండి కొంత కొలిచాడా, ఒక ప్రదేశమేనా అంటే మిగిలిందంతానా కాదు,
అఖిలాండ కోటి బ్రహ్మాండాలు కూడా ఆయన పాదాల కిందకి రావాల్సిందే. మయాతు భక్త్యాతస్యైవ వామనస్యోపభుజ్యతే. ఇదేమో మనకి రామాయణంలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి రిఫరెన్స్ అన్నమాట. ఏమంటారంటే, విశ్వామిత్ర మహర్షి సిద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు రామచంద్ర స్వామికి వామనాశ్రమం యొక్క ఒక గొప్పతనాన్ని అంతటినీ కూడా చెప్తూ, నాయన ఈ అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నితః అద విష్ణుర్మహాతేజాః ఆదిత్యాం సమజాయత వామనం రూపమాస్థాయ వైరోచనముపాగమతు త్రీన్ క్రమాన్ అధవీక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః ఆక్రమ్య లోకాన్ లోకాత్మ సర్వలోకహితే రతః మహేంద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజస త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే చక్రవశం పునః. ఇలా అన్నిటినీ చెప్పుకుంటూ వెళ్ళి, అమ్మా ఇది ఒకప్పుడు వామనుడు కొలిచినటువంటి భూమి, వామనుడు సిద్ధి పొందినటువంటి భూమి రామచంద్ర. అందువల్ల ఇక్కడ ఒక మాట అన్నారండి, ఉపభుజ్యతే. భుజ్యతే అంటే అనుభవించడం, ఉపభుజ్యతే వారి ప్రసాదంగా నేను ఇక్కడ ఉంటున్నా. ఏ వామనుడైతే భూమిని కొలిచాడో ఆ వామనుడి యందు ప్రీతి చేత నేను ఈ సిద్ధాశ్రమంలో ఉంటున్నాను అని విశ్వామిత్ర మహర్షి ఆ భూమి యొక్క విలువని రామచంద్రుడికి చెప్పినట్లుగా, అంటే సంబంధార్థాన్ని చెప్పినట్లుగా. మున్బు తొత్తిగర సోలయ్యన్నుంబదు ఎన్ను పెరుమాళ్ కేట్టరుల పండు సిద్ధాశ్రమం ఎన్ను శ్రీవామనన్ యజందరుళి ఇరుందదే సమాయత్. వామనుడు అనుభవించినటువంటి దేశము కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంత పవిత్ర దేశంలో నేను ఉంటున్నాను అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పినటువంటిది ఒకటి. అవన్ ఎందరు నవ్విన్బు అవన్ పక్కిల్ భక్తియాలే. వామనుడు అలా కొలిచి వెళ్ళిపోయిన తరువాత ఆయన మీద భక్తితో విడమాటామే అమ్మన్నై మోందు కొండకిడప్పన్. అలాంటి అద్భుతమైనటువంటి భూమిని తీసుకొని ఒకసారి కళ్ళకద్దుకొని, మనకు కూడా చూడండి దేశభక్తిని ప్రకటించే సందర్భాల్లో ముందు భూమాతకు దండం పెట్టడం, కొంత మట్టిని తీసుకొని వాసన చూడడం, లేకపోతే ఇలా నెత్తిన పెట్టుకొని నమస్కరించడం, ఇవన్నీ భక్తికి చిహ్నాలైనటువంటి చేష్టలు అన్నమాట. అలాగే మోందుక్కొండు కిడప్పన్ ఎన్నా నిరే విశ్వామిత్రన్. విశ్వామిత్రుడు అలాగ సంబంధార్థంలో భూమిని వామన సంబంధంగా సిద్ధాశ్రమంలో సేవించాడు కదా. 2 విష్ణుర్మానుష రూపేణ చచార వసుధాతలే ఎన్ను అవన్ పక్కల్ రుచియుడయ్యారు విడమాట్టారు గళిరే. 2వది మనకి భీముడు ఆ సౌగంధిక పుష్పాలు తేవడానికి వెళ్ళినప్పుడు దారిలో హనుమ కూర్చుని ఉంటే దారి ఇయ్యి అంటే ఇవ్వకపోతే, తోక పక్కకు పెట్టు వెళ్ళు అంటే ఎత్తలేకపోతే, నువ్వెవరివి అంటే అప్పుడు రామావతారంలో నువ్వు సముద్రం దాటిన రూపాన్ని చూపించు అని అడిగాడని చెప్పుకున్నామే. అలాగే హనుమతోటి విష్ణువు మానుష రూపేణ చచార వసుధాతలే. ఆ శ్రీ మహావిష్ణువు మానుష రూపంగా ఇక్కడంతా సంచరించాడయ్యా. ఎన్నో అవన్ పక్కలు రుచిడియారు విడమాట్టారుగలిరే. అందువల్ల నేను ఇక్కడే ఉంటున్నానని హనుమ చెప్పినట్లుగా. అంటే సంబంధార్థంలో 2 ఉదాహరణలు చెప్పారు. ఒకటేమో వామనుడు యందు భక్తితో విశ్వామిత్రుడు అక్కడ ఉన్నట్టు, 2వది విష్ణువు సంచరించిన భూమి అని భీమసేనుడు వాయుపుత్రుడు అక్కడ ఉన్నట్లుగా భీమసేనుడితో చెప్పినట్టు. ఈ 2 ఉదాహరణలు. ఇరిందు ఇవ్విరుప్పుకు పూర్వక్షణத்தில் స్థితి గమనసేన అదిగడాలు ఒరినైతే ఇండ్రిక్కే నవ్వు పట్టమైతో తెగిరదు. ఆ కూర్చునే ముందు దాకా ఆవిడకి ఏం చేయాలో తెలియట్లేట. ఒకసారి అటు ఎడుతోంది, ఒకసారి ఇటు వస్తోంది, అలా పరుగులు పెడుతోంది, కూర్చుంటోంది, నిలబడుతోంది, గాబరాగా తిరిగేసింది అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఇరుందు స్థిమితంగా నేల మీద కూర్చుని తూజావి ఆ నేలనంతటిని ఒకసారి అలా తడిమి చూసింది. ఇది తన్నై విడమాట్టామయ్యం తోత్తుమిరే పిత్తోపహతం చందన పంకత్తిల్ నిన్నం కైవాంగమాట్టదా పోదే. పైత్యరోగి చందనంలో చేపడితే ఆ మంటలు చల్లారుతాయని చందనంలో చేపడతాడు. మనకి తెలిసిన ఉదాహరణలు ఉన్నాయనుకోండి, ఎండలో మండిపోయి వస్తాం, ఏసీ రూమ్లోకి వెళ్ళామనుకోండి, పైకి రారా అంటే అబ్బా కాసేపు కూర్చొని వస్తా రాలేను
అని ఆ ప్రదేశాన్ని మనం విడవం. అలాగే కైవాంగిల్ విరహాగ్నియాలే వేంబోలే వెనక్కి వస్తే అగ్నిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇది విరహ అగ్ని అన్నమాట. అంటే స్వామికి సంబంధించిన వస్తువు అది ముట్టుకుంటే చల్లదనంగా ఉంది మనస్సుకి అని చెప్పడం. తాంగళ్ తెళిందరిక్కరార్గళాయి ఇవర్ భ్రమిత్తారై పోలే செய்கிறதென்ன என்னன்பது என்பர்களே అవర్గళై నీంగళ్ భ్రమిత్తగోళో ఎన్నమాయత్తు ఇవళ్. ఏమిటమ్మా అంత పిచ్చిగా ఉన్నావు అంటారటండి ఎవరైనా వచ్చి. మీకే పిచ్చి పట్టింది, నాకేం పిచ్చి లేదు. పిచ్చి పట్టిన వాళ్ళందరూ అనే మాట అండి ఇది. నీకు పిచ్చి ఏంట్రా ఇలా చేస్తున్నావు, నీకే పిచ్చి, నాకేం పిచ్చి లేదు అంటోంది. వామనన్ మణ్ణిది ఎన్నం వామనన్ మಣ್ಣన్ రో ఇది ఎన్రు. ఇది నేను చూస్తున్నా, నా కళ్ళ ముందుంది, ఇది ఎక్కడిదో కాదు, ఇది వామనుడు భూమి అని గట్టిగా నిశ్చయంగా ఇదు ఇదు ఇక్కడిది అని చెప్తూ ఉంటాండి. ఇంకా పైగా అంటుంటా ఇంకో చక్కటి వ్యాఖ్యానం నమ్మిళ్ళయ్య గారిది. అడిగిలే పిరందుడయ్య గంధమన్రో ఎన్నానెన్నాள் గంధవతి పృథివీ என்றே நாட்டில் பிரசித்தி சர்வகந்த என்கிற விஷயத்தோட்டை సంబంధమే ఆయత్ ఇవళరివదు. భూమికి గంధవతి పృథివీ అని పేరండి. ఒక వాసన కలది భూమి. అందుకే మనకు వర్షం పడ్డప్పుడు అప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది అందులోంచి. ఈవిడంటుంటా భూమికి ఆ పరిమళం ఎలా వచ్చిందో తెలుసా? మా వామనుడు పాదస్పర్శ తగలడం వల్ల వచ్చింది. ఆయన కాలు పెట్టాడు కాబట్టి అలాగా అది పృథివీ అయింది, గంధవతి అయింది అనేటువంటి మాటను చెప్తోంది. అవనిరందు తన కాకి కొండో ఎన్నా నెళ్ళాల్. ఆయన యాచించి పొందినటువంటి భూమి కదా. ఎవరి దగ్గర? బలిచక్రవర్తి దగ్గర వామనన్నని కదా. ఆ వృత్తాంతం అంతా ఈ పేరాలో మనకి వస్తోందనమాట. అవనదానాలు ఇంద్రనుక్కు పోలే కొడుక్క వెండ కాండమివళక్కు. ఆ వేళ భూమిని యాచించి బలిచక్రవర్తి నుంచి ఇంద్రుడికి ఇచ్చాడు, ఇవాళ నాకు ఇస్తాడు, ఇది మాకు ఇష్టుడిదే కదా, అంటే నాదే ఇది అంటే రెండు భావాలన్నమాట. ఆ వేళ నాది అనుకున్నాడు బలిచక్రవర్తి, ఆయన దగ్గర నుంచి యాచించి వామనుడు తీసుకున్నాడు. ఈవేళ ఇది స్వామిది అంటోంది, ఇది నాదే అంటోంది. మనం అనుకోవడంలోనే ఏది ఉన్నా సరే ఇది భగవంతుడిది అనుకోవాలి అనేటువంటి ఒక అంతరార్థం కూడా ఇందులో మనకి చక్కగా ఈదు ఎన్నం. ఇది అంటే చేత్తో చూపించి చెప్పడం, నాదే అని చెప్పడం. ప్రత్యక్షితుల ముంగళకు సంశయం అనువర్తియా నిన్నదో ఎండ్రం. ప్రత్యక్షంగా కనపడుతుంటే మీకు ఎందుకండి డౌట్? ఇదండి, ఎక్కడవో నేను చెప్పట్లా, కళ్ళ ముందున్న భూమండి అంటోంది. భూతకాలத்தில் முழுவதுமிவளுக்கு வர்த்தமான காலத்தில் போலே தோத்துகிற இத்தனை போக்கே அவளம் அளந்தவனை இப்போదు కాణబొండాదే. అది ఎప్పుడో భూతకాలంలో కృతయుగంలో జరిగిపోయినటువంటి వామనావతార వృత్తాంతాన్ని ఇవాళ వర్తమాన కాలத்தில் పోలే తోత్తుகிறது, ఇప్పుడు జరుగుతున్న దానిగా సమన్వయిస్తోంది. అంటే కాలాంతరాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసింది, దేశాంతరాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చేసింది. ఇది నాది, ఇప్పుడే జరుగుతోంది అన్నంతగా మనస్సు అందులో లగ్నం అయిపోయింది. లోకాంతరత్తిల్ పిరమాత్తం ఇంగే తోత్తానిండదు. ఏదో లోకంలో జరిగిన కథ ఇక్కడ తన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా భావిస్తోంది. అక్కరై ఇక్కరై. అక్కరై అంటేనండి పెరియాళ్వారు అంటారు అక్కరై ఇక్కరై అని ఒక పాసురంలో. ఆయన మాట ఇదనమాట. ఆయన అంటారట, మనం సంసారంలో ఉన్నప్పుడు ఈ భూమి అనాలి, పరమపదాన్ని ఆ భూమి అనాలి. కానీ పెరియాళ్వారు అంటారట ఈ భూమి ఈ భూమి ఈ లోకం ఈ పరంపదం అంటారు. ఒకడు నాటకంలో సరదాగా అంటే మన్ను మిన్ను ఏకమైన అంటే మన్ను మిన్ను ఏకమైన, మన్ను అని ఇలా చూపించాలి, మన్ను మిన్ను ఏకమైన ఇలా పైకి కిందకి చూపించాడు అంటారు, సరదాగా చెప్పుకుంటుంటారు. అలాగా అక్కరై అక్కరై అని కిందకి చూపించి ఇక్కరై అంటే పరమపదం ఇక్కడున్నట్లుగా సంసారం దూరమైనట్లుగా. అందులో ఉండేటువంటి రసమును మనం ఏమి గ్రహించాలంటే ఎన్నంబడి అవర్గళకు ఇవ్వడెత్తలం అవ్విడమణిత్తాయి తోత్తుమిరే నమక్ అవ్విడెత్తలం ఇవ్వడం మణిత్తాయి తోత్తు మణిత్తా ఇరుక్కుమా పోలే. మామూలు వాళ్ళకైతే సంసారం ఇక్కడుంది, పరంపదం అక్కడుంది అని గమనింపు. కానీ
జ్ఞాన విశదతమ భక్తులు అని కొంతమంది ఉంటారు, పరమాత్మకి దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇక్కడ పరంపదంలో అక్కడ సంసారం అలా చూపిస్తారండి వాళ్ళు. అంటే పరంపదం దగ్గర ఉన్నట్టు సంసారం దూరంగా ఉన్నట్లు. ఆశ్నిశయనాశ్రమత్తిలే నిండ్రు పరమపదంగళ కండార్గళిరే సిలర్. ఆశ్నిశయనుడు అనేటువంటి ఋషి పాండవులకి తన ఆశ్రమంలోనే పరమపదాన్నంతటిని, ఇదిగో ఈ పరంపదాన్ని చూసావా అని కళ్ళ ముందు చూపించాడు అని భారతంలో మనకి కథ అన్నమాట. నామసామ్యత్తాలు సదృశము అనే మాటను గుర్తుపెట్టుకోవాలి కదండి. పేరుతోటి ఊర్ధ్వాకారత్తాలం, పేరుతో సాదృశ్యం ఎలాగండి? విణ్ అంటే ఆకాశము అని అర్థం ఉంది, పరమపదము అని అర్థం ఉంది, నామ సాదృశ్యం అంటారు. ఊర్ధ్వాకారత్తాలం ఆకాశము పైనే ఉంది, పరమపదము పైనే ఉంది. ఇవి ఆకాశత్తై పరమపదమెన్ను తొజా నిర్కం. ఆకాశాన్ని చూసి సాదృశ్య సంబంధంతో ఆళ్వారు నాయకి తపించిపోతోంది. ఎన్నా నిళ్ళాళ్ ఎన్నోడే అవన్ మేవు వైకుందం, ఆయన ప్రీతితో నిలిచినటువంటి పరమపదము. ఎన్నోడే కలందగండ్ర విడంబోలే పిరిబోడే వ్యాప్తమాయిరాదే అవన్నిత్యవా సంపన్నం దేశం ఎన్నా నిన్నాళ్. పైగా ఎంత చక్కటి ఆలోచన చూడండి. శ్రీకృష్ణుడు ఈ రాముడు కొంతకాలం ఉంటారు, కొంతకాలం ఉండరు, అవతారాలమ్మా. పరమపదంలో ఉండేవాడు సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు, నన్ను విడిచి వెళ్ళేవాడు కాదు. కాబట్టి ఆ పరమపదనాథుణ్ణి నేను కోరుకుంటున్నాను అని మనం అంటామే రీజనింగ్ అని. దానికి సకారణత్వాన్ని కూడా చెప్తోంది. అవతార వ్యావృత్తియం తన కిజక్క వేండామయ్యం. ఇది అవతారాల్లో ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. కై కాట్టుం ఇక్కడుందండి అందమంతా. అవన ఏకరూపమాయిరిక్కర విరుప్పయన్ సందిత్. ఆ విరుపులం తాను అనుభవిక్క పెరామయ్యాలే నడువే తవళందు. శ్రీమన్నారాయణ అనాలనుకుంటండి, వైకుంఠ అనాలనుకుంటుందిటండి. కానీ ఒక అక్షరం వచ్చేటప్పటికి అనలేకపోవడం. వై కుంఠ అంత నెమ్మదిగా కలిపితే అక్షరాలన్నీ దగ్గరికి చేరుకుంటే ఓ వైకుంఠవాసుడా అని పిలుస్తోంది అని. ఇప్పుడు ఒక ఆనందం కలిగిన గాద్గద్యం కలిగిన నోటిలో మాట కంఠంలోనే ఉండిపోతుంది, పరిపూర్ణంగా పైకి రాదు. ఇప్పుడు తండ్రే ఉన్నాడు అనుకోండి, కొడుకుని పిలవాలనుకోండి, చాలా ఆనంద నిర్భరుడై ఉన్నాడు అనుకోండి, ఆనందం కానీ దుఃఖం కానీ అదను ఒరే నాన్న ఇలా రా అని పిలవాలనుకోండి, రే అంటాడే తప్ప ఇలా రా అన్న మాట కూడా నోటితో రాదు. లౌకికంగా మనం చూస్తున్నాం ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈవిడ కూడా సొల్లపొక్క వార్తయి తల ఇక్కట్ట మాట్లాదే చెప్దామని మొదలుపెట్టింది, పూర్తి చెయ్యలేక హస్తముద్రయ్యమాలే తల ఇక్కట్ట నిన్నాళ్ళు అడిగో అని ఆ చేత్తో చూపిస్తోంది. అదిగో అన్నట్టుగా పరమపదిత్తిలే నిత్యసూరిகள் నిత్యానుభవం పన్నా నిర్క. అక్కడ పరమపదంలో నిత్యసూర్యులందరూ స్వామితో హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే అవరగలోడత్త ప్రాప్తి నమక్కుముండాయిరిక్క. ఆళ్వారు అనుకుంటున్నారు నాకు కూడా నిత్యసూర్యులతో అక్కడికి వెళ్ళి అనుభవించేటువంటి అవకాశం అదృష్టం ఉన్నాయి అసలు. కానీ నా మిజప్పోమే నేనెంత నష్టపోయాను, ఈ సంసారంలో పడిపోయాను. ఎన్న తళరందు తొడంగిన వార్తయి తలెక్కమాట్టు కిరెళ్ళర్. అది ఇక్కడ ఇందాక చెప్పుకున్నామే, సంగీతంలో పై స్థాయి అందకపోతే అని ఆ చెయ్యి ఇలా పెడితే అంతవరకు పాడాడని మనం అనుకోవాలన్నమాట. అలా ఇవిడ చెప్పింది అని ఇలాంటివి మనకి కచేరీల్లో సరదాగా కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటివి. ఇంకా కన్నయ్యు నేర్మల్గా నిండ్రు 104వ పేజీ ఫస్ట్ లైన్. కన్నై உள் நீர்மல்க நின்று அவதாரம் போல் அன்றைக்கே என்னும் ஒக்க அனுபவிக்கலாம்படி இருக்கிற పరమపదத்தில் இருப்பிலும் நான் ఇజప్పదే. ఏ అవతారంలాగో కొద్ది రోజులు ఉండడం, కొద్ది రోజులు లేకపోవడం కాదు, సర్వకాల సర్వావస్థల యందు ఒక్క అనుభవిక్కలాంబడి ఇరిక్కిర ఒకేలాగా అనుభవించడానికి వీలున్న పరమాత్మ తత్వం ఎక్కడండి? పరమపదంలో ఉండేటువంటి నారాయణ తత్వం, శాశ్వతత్వము. ఆయన అలా ఉన్నాడు. కానీ నా నిజిప్పదే ఎన్ను కన్నీర్ మల్గుమాయత్. నేను నష్టపోయానే, నేను పొందలేకపోయానే, కళ్ళల్లోకి ఓ నీళ్లు వచ్చేసాయి.
ఏడుపు ఎక్కి ఎక్కి వచ్చేసింది. కడల్ వண்ணన్ ఎన్నుం అవడివై కాటే కాణుం అవళై అవన్ పిచ్చేతిత్తు ఇవడం తన్నై పిచ్చేతినబడియే సొల్లా నిన్నాళ్. ఆ అందాన్ని చూపించి నీల వర్ణం, ఒక సముద్ర వర్ణం, ఒక మేఘ సంకాసత్వం, నీలి మేఘఛాయ బోలు దేహము వాడు అన్నట్లుగా ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని చూపించేటప్పటికీ ఈ పిచ్చిది పిచ్చిలో పడిపోయింది. దీనికి ఇంకేమీ తెలియట్లేదు. ఇవడం తన్నై పిచ్చేతిన పడియే సొల్లా నిన్నాళ్ళు. దీనికి ఇంత పిచ్చి పట్టేసింది. ஒரு கருங்கடல் வடிவு கொண்டு செவ்வே இருந்தா పోలే అంగిరిక్కుమిరప్పై చొల్లం. ఒక సముద్రం రూపుదాల్చి వస్తే అక్కడ అంగిరుక్కు మిరుప్పై క్షీరాబ్దిలో పవళించినటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని చూపిస్తున్నాడా? అంత ఆనందం. క్షీరాబ్ది అయితే నేను పిలవడానికి దూరంగా ఉంటుందని ఇక్కడ ఈ నీల సముద్రంలో వచ్చి పవళించాడు అని ఆనందపడిపోతోంది మా అమ్మాయి. అన్రే, అయ్యో ఏం చెప్పమంటారు, అన్రే అమ్మే ఎన్న విషాదాతిశయ సూచకమాయిరుపదరవ్యయం. అన్రే అమ్మే అనేవి అయ్యో నాయనో అని బాధని ప్రకటించేటువంటి పదాలు. మన్నే ఎన్న ఉమాం ఎన్ పిన్నై యువతిశ్చ కుమారిణి ఎంగరపడియే. ఆయనేమో యువశ్చ కుమార, ఆయనకి ఎప్పుడూ నిశ్చయవ్వనుడు. మా పిల్ల ఇంకా చిన్నదమ్మా, కలవీలం ఉట్పట్టాద పరోమా ఎత్తేవడదు. ఒకసారి కలిస్తే ఆ బాధ వేరండి. అసలు ఇంకా అతన్ని చూడనే లేదు, కలవనే లేదు. పెరుమరీల్ செய்தார்க்கு తమ్మై కలంది పిరందార్పడం వ్యసనత్తడవు. మళ్ళా ఒకసారి కలిశాక దుఃఖపడ్డం అనేది వేరు, కలవడానికే దుఃఖపడ్డం అనేది వేరు. రెండు దుఃఖపడ్డాలే అయినా ఇది నూతనమైనటువంటి అనుభవం కోసం ఎదురు చూడడం, అది పోగొట్టుకున్న అనుభవం కోసం ఎదురు చూడడము. అవనై వరపన్నవో అవన్ వరుమళవం క్రమప్రాప్తి పార్త్ అరి ఇరుక్క వేండం కాన్. ఆయనేమో సర్వతంత్ర స్వతంత్రుడు. అవనై వరపన్నవో, అమ్మో నేను ఆయన వచ్చేలాగా చెయ్యగలనా? ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇస్తారు. సీతాదేవి కానీ ఆండాళ్ళు కానీ రామచంద్రుణ్ణి పొందాక విడిపోయిన దుఃఖం వేరు. మా పరాంకుశ నాయకి పొందక ముందు పడేటువంటి విరహ దుఃఖము వేరు. అందువల్ల ఈవిడేం చేస్తుంది, తమ్మై కలందు పిరందార్పడం, కలిశాక బాధపడేవాళ్ళు అంటే సీతా మొదలైనటువంటి వాళ్ళు. వ్యసనత్తడవం మళ్ళా అలాంటి దుఃఖం కాదమ్మా ఇది. ఇవడై పడితిత్తు సదృశ పదార్థత్తై కండు కలంగినాళివళే ఇరే. ఈ మాట అలా పూసల్లో దారంలా వస్తూనే ఉంటుంది. ఏమిటి? సదృశ పదార్థాలని చూసి, సమానంగా ఉండే పదార్థాలని చూసి. ఏం చేయగేన్ ఇవళాత్తామైతేరా అవనై వరప్పన్నవో. మా అమ్మాయి ఇంత బాధపడుతుందయ్యా, రావయ్యా అని నేను తీసుకొద్దామా అంటే ఆయన స్వతంత్రుడు, నాకు దొరికేవాడు కాదు. అవన్ వరుమళవం క్రమప్రాప్తి పారుత్ అరి ఇరుక్క వేండం గాని ఎన్నో. అమ్మా వస్తాడమ్మా, ఎందుకు అంత దుఃఖపడతావని దీనినే పోని ఊరుకో పెడదామా, కాస్త సాంత్వన పరుద్దామా అంటే ఇవడైతరిప్పేనో. ఇది అసలు ఆ దుఃఖంలో మిలిగిపోయి ఉండి బతుకుతుందో బతకదో అన్నంత బాధామయ స్థితిలో ఉంది. పెయ్ వళయ్యేరే ఇడపట్ట వళయ్యుడయ్యారు. అందంగా గాజులు వేసుకొచ్చారు. ఎంత మెరిసిపోతున్నారో. మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే బెంగుంటే ఒళ్ళు సన్నబడిపోతుంది, గాజులు జారిపోతాయి. మీకు ఏ బెంగా లేదు, మీరు హాయిగా ఉన్నారు. ప్రళయత్తిలే పురవడినయ్యామే ఇరుప్పారైపోలే. ఇక్కడ ఒక మంచి మాట చెప్పారండి అంబెళ్ళయ్య గారు. ప్రళయ జలంలో కాలు తడవకుండా ఉన్న వాళ్ళల్లా ఉన్నారు. ప్రళయ జలం అంటే అంతా ముంచెత్తేస్తుంది. అలా వచ్చిన జలంలో కాలు తడవకుండా ఎలా ఉంటారండి? అంటే ఈ గోపికలు ఎలా ఉన్నారట? చుట్టూ ఉన్న వాళ్ళు సకులు విరహ వేదన అనేది తెలియకుండా ఉన్నారు అని చెప్పడానికి ఉదాహరణ. ఇవ్వళ వెలెం కయ్యం వళయమా ఇరుప్పదేనేంగళ్. ఇప్పటిదాకా మీరు చక్కగా గాజులు వేసుకొని ఉన్నారు కదా. మనం అంటామే బాగా దుఃఖం వచ్చినప్పుడు, నీకేం తెలుస్తుంది, నీకే కడుపు నిండిన వాడివి, మా బాధ మీకు తెలియదులే అంటాను చూడండి. అలాంటి భావ ప్రకటన అన్నమాట. కయ్యం వళయం మా ఇరుప్పదేనేంగళ్. చేతులకి గాజులు హాయిగా వేసుకొని ఉన్నారమ్మా.
நீங்கள் வளை தொంగు కైకొచ్చేద పరిహారత్తై చొల్లవళ్ళి కోళే. ఇది సరదాగా మీకు ఇలా బాధ కలగకుండా, ఒళ్ళు సన్నబడిపోకుండా ఏం చేశారమ్మా మీరు? అదేదో ఆ రహస్యం ఏదో కాస్త నాకు చెప్పండి. నాను కైమేలే అనుష్ఠిత్తు పార్క. నేను కూడా ఆ పనే చేస్తా. లోకల్లో అంటారు, ఒకళ్ళు సన్నగా స్మార్ట్గా ఉంటారు, ఒకడు బాగా లావుగా ఇలా. ఒరే నువ్వేం చేసావురా చెప్పరా బాబు, నేను కూడా అదే చేస్తాను అంటారు చూడండి. అలాగా తాయిమార అవస్థలో అంటున్నారు, మీరు ఏం చేస్తే మీరు సన్నబడిపోలేదు, మీ గాజులు జారిపోలేదు, అదేదో చెప్తే ఆ రహస్యం నేను కూడా మా అమ్మాయి చేత ఆ పని చేయిస్తాను, మా అమ్మాయి కూడా చక్కగా పుష్టిగా ఉండేలాగా చేస్తాను, ఆ బాధ నుంచి మా అమ్మాయిని తప్పిస్తాను అంటూ నాను కైమేలే అనుష్ఠిత్ పార్క. నేను కూడా అలా చేసి మా అమ్మాయిని చక్కగా ఉండేలా చేసుకుంటాను అనేటువంటి భావాన్ని తాయిమార అవస్థలో ఈ పాసురంలో అద్భుతమైనటువంటి 2-3 ఉదాహరణలు. వామనుడు నివసించిన భూమి అని అనడం వల్ల ఆనాటి వామన సిద్ధాశ్రమాన్ని విశ్వామిత్రుడు సంబంధార్థంలో ఎలా స్వీకరించాడు, ఆనాడు హనుమ రామ సంబంధంతో భూమిని ఎలా ఆదరించాడు అనేటువంటివి 2 ఉదాహరణలు చెప్పి ఇది ఇది అని ప్రత్యక్షంగా ఉంది అనేటువంటి మాటని చెప్పి, అది లోకాంతరమైన దేశాంతరమైన కాలాంతరమైనా సరే నాకు అనవసరం, అవన్నీ కూడా ముముక్షువులకి పరమపదం దగ్గరున్నట్టుగా ఉంటుంది, సంసారం దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అయ్యో నువ్వు నాకు దూరం అయ్యావా అని కన్నీళ్లు వచ్చి, ఆ కన్నీళ్లు రాగానే నీళ్లల్లో అనంతశయనుడైనటువంటి స్వామిని ఒక్కసారి తలుచుకొని, అయ్యో నిన్ను నేను సముద్రమే ఒక రూపం దాల్చినట్లుగా వచ్చావా తండ్రి, నిన్ను నేను చేరలేకపోతున్నానే అన్నే అయ్యో ఎంత దౌర్భాగ్యం, ఎంత దౌర్భాగ్యం. ముందు అనుభవించే ఆనందం ఇప్పుడు విరహం కాదమ్మా, అసలు ఇంకా దగ్గరికి వెళ్లకుండానే వచ్చిన విరహము. ఈ అమ్మాయి చూస్తే మాట వినేలా లేదు, ఆయన చూస్తే సర్వతంత్ర స్వతంత్రుడు, వీళ్ళిద్దరికీ నేను చెప్పలేకపోతున్నాను, మీరేమైనా చెప్పగలరా? మీరు బాగున్నారు కదా, చక్కగా గాజులు వేసుకుని ఉన్నారు కదా, మా అమ్మాయి కూడా ఇలా ఉండాలి అంటే, గాజులు జారిపోకుండా ఉండాలి అంటే, విరహాగ్ని దుఃఖం కలగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలమ్మా నాకు చెప్పండి, నేను కూడా ఆ పని చేస్తాను అని తాయిమారు అడుగుతున్నట్లుగా ఒక అద్భుతమైనటువంటి భావ ప్రకటనను నమ్మాళ్వారు ఈ పాసురంలో చేశారు. మన్నైరెందు తుజావి వామనన్ మణ్యిదు ఎన్నుం వెన్నై தொழுது அவன் மேவு வைகுந்தம் என்ன கை காட்டும் கண்ணையுள் நீர் மல்க நின்னு கடல் வண்ணன் என்னும் அன்னே என் பெண்ணை பெருமையல் செய்தார்க்கு என் செய்கேன் பெய்வளை ஈரே. ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.